కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పాయిజన్ కలిపాను. ఏమండి, ఏమైంది? సీత, నీకేం కాలేదు కదా? నాకేమైందండి? నువ్వు అలా కదలకుండా బెడ్ మీద పడుకునేసరికి నాకు ఎంత టెన్షన్గా అనిపించిందో తెలుసా? భలే వారండి. ఫోన్ చేసి మీరు నన్ను తినద్దు, నేను కూడా వస్తాను అని చెప్పారు కదా. మీకోసమే ఎదురు చూస్తూ నీరసంతో అలా కళ్ళు మూతలు పడ్డాయి, అంతేనండి. థాంక్ గాడ్. అబ్బా, మీరు మరీ సెన్సిటివ్ అవుతున్నారండి. ఈ మాత్రం దానికి కంగారు పడిపోతారా? సీత, నీకు ఎలా చెప్పను? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. అయ్యో, ఈ శ్రీరాముడు ఉండగా ఈ సీతకేమవుతుందండి? సరేనా, మీరు ఫ్రెష్ అయ్యండి, కలిసి భోంచేద్దాం. నిన్ను, నీ సీతని, నీ వాళ్ళని ఏం చెయ్యబోతున్నానో అర్థం కాక ప్రతి క్షణం నువ్వు గిలగిలా కొట్టుకోవాలి. పాయిజన్ కలిపాను. శశి, నువ్వు ఆడదాని కాదు, ఆట రాక్షసివి. పద. ఒరేయ్, ఆ ఆదిత్యగాడు ఎవరో పిల్లని పటాయించినట్టున్నారా? రే రమేష్, నోరు జాగ్రత్త, ఈవిడ మా వదిన. ఎవరైతే ఏంట్రా, ఫిగర్ కత్తిలా ఉంది. రాయ్, ఏం కూర్చోరా నిన్ను? ఈ ఆదిత్యగాడు చాలా రోజుల తర్వాత దొరికాడురా, కుమ్మేండ్రా. రండ్రా చూసుకుందాం, రండి. రారా రారా. ఆదిత్య, వద్దు. ఆదిత్య, ఆగు, నా మాట విను. వదిన, నువ్వు ఆగు, నువ్వు అడ్డు తప్పుకో. ఈ రోజు వీళ్ళందరూ అంతు తేలుస్తాను. ఏంట్రా, దాని ముందు ఫోజు కొడుతున్నావా? రే, తప్పుగా మాట్లాడావంటే నాలిక చీరేస్తాను. అంత మగాడి వారా నువ్వు? రారా చూసుకుందాం, వాళ్ళ నువ్వో మేము తేలుకోవాల్సిందే. ఆదిత్య, అడుగు ముందుకేసావంటే జాగ్రత్త. చూడండి బాబు, మా ఆదిత్య జైలుకెళ్ళి వచ్చినప్పటి నుంచి చాలా మారిపోయాడు. కావాలని మీరందరూ తనని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే ఏం చేస్తాడు? అంత పోటుగాడా? అయినా నువ్వేంటే గుడికి నీ మొగుడితో రాకుండా ఈ మరిదిగాని వెంటేసుకొచ్చావు ఏంటి కదా? రే రమేష్, ఆదిత్య,
ఈ వదిన మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా వెనక్కాగిపో. అది కాదు వదినా, వీళ్ళు ఆదిత్య, రోడ్డు మీద కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. పద వదినా. రాయ్, నీ అంతా చూస్తా. రా ఆదిత్య. ఏ పోరా పో బచ్చగాడన్నా. రాయ్, రా ఆదిత్య. వదినా. ఆదిత్య, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేవని నాకిప్పుడు అర్థమవుతుంది. అది కాదు వదినా, వాళ్ళు నిన్ను హా, వాళ్ళేదో కారు కూతలు కూస్తే నడి రోడ్డు మీద గొడవ పడతావా? అలా ఎంతమందితో గొడవలు పడతావు? ఎంతమంది నోళ్లు ముగిస్తావు? చూడు, లోకంలో మంచి వాళ్ళు ఎలా ఉంటారో చెడ్డ వాళ్ళు కూడా అలానే ఉంటారు. గొడవలు పడి మనం ఏం సాధించలేము. వదినా, నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటానేమో గానీ నా వాళ్ళని ఎవరైనా అంటే నేను భరించలేను వదినా. భరించాలి. భరించడం సహించడం నేర్చుకోవాలి. లేకపోతే గొడవలు పడి మళ్ళీ నువ్వు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అవసరం కదంతా. వదినా, నేను చెప్పేది ఒకసారి వినోదినా. మాట్లాడద్దు. ఆదిత్య, నీ వదనిగా ఇది నేను నీకు వేస్తున్న రక్షణ రేఖ. ఇది నీ మెడలో ఉన్నంత వరకు నువ్వు ఎవరితోనూ గొడవలు పడ్డానికి వీల్లేదు. నా మాటని కాదంటే నేను చచ్చినంత ఒట్టే. వదినా, అంత మాట అనుకోదునా. నువ్వు మా శ్రీరామ్ అన్నయ్యకి భార్యవి, మా మంచి వదినవి. నేను నీ మరిదిని, లక్ష్మణుడు లాంటి వాడిని వదినా. నేను నీ మాటని ఎన్నటికీ జవదాటను. ఆ దేవుడి సాక్షిగా నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను వదినా. పద, దర్శనానికి వెళ్దాం. పద. నమస్కారం సిద్ధాంతి గారు. శుభం భూయాత్. కూర్చోండి. చెప్పండి. స్వామి, ఇవి నా పెద్ద కొడుకు శ్రీరామ్, నా పెద్ద కోడలు సీతా మహాలక్ష్మి జాతకాలు. మొన్న నేను గుడికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ కనీసం మా కోడలు మొహాన్ని చూడకుండానే తనకేదో పెద్ద ముప్పు రాబోతోందని, మా ఇంటికి అరిష్టం మొదలైందని ఏదేదో చెప్పారు. ఆయన మాటలు విన్నప్పటినుంచి నాలో ఆందోళన మొదలైంది. అందుకే మేము మీ దగ్గరకు వచ్చాం. దయచేసి మీరు వాళ్ళ జాతకాలను పరిశీలించి అసలు పరిస్థితి ఏంటో, దానికి మేమేం చేయాలో చెప్పండి. తప్పకుండా చెప్తాను. నామ, నక్షత్ర రాశి, గణనాడి పొంతనాలు ఏవీ సక్రమంగా లేవు. ఆ రోజు స్వామీజీ గుళ్ళో మీతో చెప్పింది అక్షరాల నిజమే.